హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. సో మనం ఈరోజు వీడియోలో మ్యాథ్స్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మన ఛానల్లో ఇంగ్లీష్ స్ట్రాటజీ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి. మీకు ఇంగ్లీష్లో ఏమైనా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి. ఓకేనా? అలాగే మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి మన ఛానల్ సజెస్ట్ చేయండి, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో నేను ఏం డిస్కస్ చేస్తాను అంటే, సో మనకి ప్రీవియస్గా సిలబస్ చేంజ్ అయినాక మనకి 2 నోటిఫికేషన్ జరిగాయి కదా సీజీఎల్లో 2022 అండ్ 2023. సో ఈ 2 నోటిఫికేషన్లో టైర్ 1 అండ్ టైర్ 2. సో ఈ టైర్ 1 టైర్ 2లో మనకి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయని డిస్కస్ చేద్దాం. తర్వాత యాప్టోడ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అడ్వాన్స్ మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. తర్వాత మన యాస్పిరెంట్స్తో కొంతమంది కాల్స్ మాట్లాడినప్పుడు వాళ్ళు డౌట్స్ అడుగుతారు కదా, ఆ డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే బుక్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ సమ్ సజెషన్స్. సో మీరు కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలని చెప్పేసి నాకు తోచిన సజెషన్స్ నేను ఇస్తాను. ఓకేనా? చూడండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది 2023 సీజీఎల్. చూడండి, టైర్ 1 39 షిఫ్ట్స్ జరిగితే టైర్ 2 సింగిల్ షిఫ్టే జరిగింది. మనకి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని ఇచ్చాను. డేటా ఇంటర్ప్రిటేషన్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, ఇంట్రెస్ట్, డిస్కౌంట్, నెంబర్ సిస్టమ్ అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్, రేషియో ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్ అండ్ ఏజెస్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్, సింప్లిఫికేషన్స్, యావరేజెస్. సో ఇన్ని టాపిక్స్ తీసుకుంటే మనకి ఏ టాపిక్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు చూడండి. టైమ్ అండ్ వర్క్ నుంచి ఎక్కువ అడిగారు. నెక్స్ట్ జామెట్రీ, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్. సో జామెట్రీ అండ్ మెన్సురేషన్ అంత డిఫరెంట్గా ఉండవు, బట్ కొంచెం ఒకటి చదివితే ఒకటి ఈజీని అర్థం అవుతుంది. ఓకేనా? జస్ట్ ఫార్ములాసే ఉంటాయి మనకి. చూడండి, మిగతా కాన్సెప్ట్స్ చూసుకుంటే మనకి మెయిన్ టాపిక్స్ నెంబర్ సిస్టమ్ అయినా, సింప్లిఫికేషన్స్ అయినా, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్ అయినా, ఇంట్రెస్ట్. సో ఇవన్నీ అంటే యావరేజ్గా అడిగాడు, అంటే పర్ షిఫ్ట్ ఒక క్వశ్చన్ లెక్క అడిగాడు. ఓకేనా? ఇందులో మనం బాగా సెగ్రిగేట్ చేసుకోవాలనుకుంటే మనకి అడ్వాన్స్ మ్యాథ్స్ ఒకటి అండ్ యాప్టిట్యూడ్ ఒకటి. మనకి అడ్వాన్స్ మ్యాథ్స్లో 4 కాన్సెప్ట్సే ఉన్నాయి, 4 టాపిక్సే ఉన్నాయి. ఇక్కడ మనకి వాడు ఇచ్చిన క్వశ్చన్స్ 4 టాపిక్స్ నుంచే ఇచ్చాడు. అండ్ యాప్టిట్యూడ్లో చాలా టాపిక్స్ ఉన్నాయి, బట్ అరౌండ్ మనకి టైర్ 1 25 క్వశ్చన్స్ ఉంటే అందులో 10 క్వశ్చన్స్ వరకు మనకి 4 టాపిక్స్ నుంచే ఇస్తున్నాడు. ఓకేనా? అంటే మీరు ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి తక్కువ టాపిక్స్ ఉన్నాయి అనుకోకుండా, మీకు జాబ్ కొట్టాలంటే అసలు మీరు ఏ టాపిక్ అయితే వదలకూడదు. ఎందుకంటే మీరు జాబ్ టీఏ లేదా పోస్టల్ అసిస్టెంట్ ఇవన్నీ ఓకే. సో ఇన్స్పెక్టర్ లెవెల్ జాబ్ కొట్టాలంటే మీరు ఏ కాన్సెప్ట్ లైక్ దాని చాయిస్ లాగా మన డిగ్రీలో ఇంటర్మీడియట్లో చాయిస్ లాగా వదిలేయడానికి అసలు ఏమీ లేదు. ఓకేనా? బట్ మీరు ఏంటంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువ క్వశ్చన్ వచ్చేదానికి కొంచెం ఎక్కువ టైం కేటాయించి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్ ఉన్నాయి, 39 షిఫ్ట్లో 9 క్వశ్చన్స్ అడిగాడు. సో ఇది మీకు దీని మీద మీరు ఎక్కువ టైం స్పెండ్ చేశారనుకోండి, మీరు రాసిన షిఫ్ట్లో ఆ క్వశ్చన్ రాకపోవచ్చు. అదే ట్రిగ్నోమెట్రీ మీద ఎక్కువ ఎక్కువ టైం స్పెండ్ చేశారు, సో మినిమం 3 క్వశ్చన్స్. ఓకేనా? మీరు ఏ షిఫ్ట్లో పడ్డా 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఆ 3 క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయొచ్చు. సో అలా సెగ్రిగేట్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి, కానీ ఏదో ఒక టాపిక్ వదిలేద్దాం కంప్లీట్గా అయితే ఏ టాపిక్ని వదిలేయద్దు, చదవండి. సో ఒక టాపిక్ ఎక్కువ టైం ఇచ్చి చదవండి, బాగా డెప్త్గా చదవండి. ఇంకో టాపిక్ని తక్కువ టైంలో కంప్లీట్ చేసేటట్టు చూసుకోండి. ఓకేనా? సేమ్ ఇదే టైర్ 2 చూస్తుండే, టైర్ టైర్ 1లో టైమ్ అండ్ వర్క్ 126 క్వశ్చన్స్ వస్తే టైర్ 2లో ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ యావరేజ్ 18 క్వశ్చన్స్ వస్తాయి టైర్ 1లో, టైర్ 3లో 3 క్వశ్చన్స్ వచ్చాయి.
ఓకేనా. సో ఇక్కడ కూడా కన్ఫ్యూజన్, వాడు ఎప్పుడు ఏ క్వశ్చన్స్ ఎన్ని అడుగుతారని చెప్పేసి క్లారిటీ లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, టైర్ 1లో 45 వచ్చాయి, టైర్ 2లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ చూడండి ఇక్కడ ఈ రెండు 9 18 మార్క్స్, ఇన్ని రెండు క్వశ్చన్స్. కానీ మనకు చూడండి ఏదన్నా ఈఏకో లేదా అంటే 4.6కి 4.2కి లేదా 2.8కి కట్ ఆఫ్ ఏమి ఉండదు, ఒక 1 మార్క్ 2 మార్క్స్ ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ ఎక్కువ అటెంప్ట్ చేస్తే ఇన్స్పెక్టర్ లెవెల్లో ఉంటారు. ఆ ఒక్క క్వశ్చన్ మిస్ అయిందంటే సారీ పవర్ కట్ అయింది. ఓకేనా చూడండి. సో అంటే ప్రిడిక్టబుల్గా ఏదైతే ఉండదో, సో మీరు ఎప్పుడైతే మీరు మంచి జాబ్ కొట్టాలనుకుంటారో మీరు ఎవ్రీ టాపిక్ ట్రై టు కవర్ ఎవ్రీ టాపిక్ డీప్లీ. ఓకేనా. అదే 2022 సీజీఎల్ చూస్తే చూడండి, టైర్ 1 40 షిఫ్ట్లు జరిగితే డిఐ నుంచి చూడండి ఇంతకుముందు కంటే ఎక్కువ క్వశ్చన్ అడిగారు. జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్. అండ్ ఇక్కడ చూడండి టైమ్ అండ్ వర్క్ వచ్చేసి 42 అడిగారు. చెప్పాను కదా. సో ఇదైతే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. బట్ మెయిన్గా ఇక్కడ ఎలిగేషన్స్ మిక్చర్స్ ఇక్కడ కూడా తక్కువ అడిగారు. అట్లా మీరు డివైడ్ చేసుకొని తక్కువ చిన్న టాపిక్స్ ఎక్కువ అంటే తక్కువ అడిగే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఒక టాపిక్కి తక్కువ టైం ఇవ్వండి. అంతేగాని అసలు చదవకుండా అయితే మాత్రం ఉండొద్దు. ఓకేనా. సో మీకు ఏమన్నా ఈ 2 స్లైడ్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మనకి ఈసారి టైర్ 2లో కోఆర్డినేట్ జామెట్రీ ఒక క్వశ్చన్ అడిగారు, బట్ 23లో అడగలేదు. సో అలాగా మీరు ఆలోచించుకొని మీకు ఈజీగా కోఆర్డినేట్ జామెట్రీ, మిలేషన్ ఇవన్నీ ఈజీ టాపిక్సే. బట్ ఇఫ్ మీరు ఫస్ట్ అటెంప్ట్ ఇస్తున్నప్పుడు టైం సరిపోదు కదా, ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నారు స్టార్టింగ్లో, అలా అనుకున్నప్పుడు కొంచెం ఆలోచించుకొని టైము ఎక్కువ అడిగే క్వశ్చన్కి కొంచెం టైం ఎక్కువ కేటాయించుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి స్ట్రాటజీ. సో మన ఏదో ఒక స్ట్రాటజీ ఉంటుంది, సింపుల్గా కవర్ చేద్దాం. సో మీరు దీనికోసం అన్ని వీడియోస్ అంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఇన్ని అవసరం లేదు. ఓకేనా. సింపుల్గా ఒకే స్ట్రాటజీ ఫాలో అవ్వండి, మీరు ఈజీగా కవర్ చేయొచ్చు. ఫస్ట్ మీరైతే ఏం చేస్తారంటే మ్యాథ్స్ తీసుకున్నారు, సిలబస్ రాసుకున్నారు, ఇంతకుముందు టాపిక్స్ ఉన్నాయి, సిలబస్ రాసుకున్నారు. సో అందులో టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. సో బెటర్ టు సెలెక్ట్ పర్సంటేజ్ అండ్ రేషియోస్. ఫస్ట్ అయితే ఈ రెండు కవర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పర్సంటేజెస్ అండ్ రేషియోస్ మీద అర్థమెటిక్లో అయినా, పర్సంటేజెస్ అయితే మనకి అడ్వాన్స్ మ్యాథ్స్లో అయినా యూజ్ అవుతుంది, రేషియోస్ కూడా అంతే. ఈ రెండు టాపిక్స్ మీకు ఈజీగా అర్థమైతే ఈ రెండింటి మీద అప్లికేషన్ మిగతా వాటి మీద యూజ్ చేస్తాం ఎక్కువ. సో అందుకని ఫస్ట్ అయితే ఈ రెండు కాన్సెప్ట్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఒక కాన్సెప్ట్ పిక్ చేసుకున్నారు, ఆ కాన్సెప్ట్స్ నుంచి మీరు బుక్స్ రెఫర్ చేయండి. అంటే బుక్స్లో చదవద్దు, అంటే బుక్స్లో క్వశ్చన్ ఇచ్చాడు, దాని కింద ఆన్సర్ ఇచ్చాడు, ఈ సొల్యూషన్ చూడవద్దు. మీరు ఎప్పుడైతే సిలబస్ పిక్ చేసుకున్నారో దీని మీద వీడియో సొల్యూషన్స్, యూట్యూబ్లో అయితే వీడియో సొల్యూషన్స్, మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో అయితే ఆ ఇన్స్టిట్యూట్ సొల్యూషన్స్ జాయిన్ అయి ఉంటాయి. ఓకేనా. అవి రాసుకోండి, నీట్గా టాపిక్ వైజ్ చెప్పుంటారు కదా. సో ఆ క్లాస్ నుండి నీట్గా మొత్తం మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్, ఇప్పుడు మనకి ఒక టాపిక్ ఉంది పర్సంటేజ్ అనే టాపిక్, ఇందులో మనకి కాన్సెప్ట్స్ డివైడ్ అయి ఉంటాయి, లైక్ 7-8 టాపిక్ కాన్సెప్ట్స్ అని లేదా 9-10 కాన్సెప్ట్స్ అని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు ఈరోజు క్లాస్లో వీడియో క్లాస్ ఉంది, యూట్యూబ్లో వీడియో క్లాస్ ఉంటున్నారు. ఓకేనా. సో వీడియో క్లాస్ ఉన్నప్పుడు మీకు ఏం చేస్తారు, ఒక క్వశ్చన్ చెప్తారు, ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ చెప్పి సేమ్ కాన్సెప్ట్ మీద ఒక 2-3 క్వశ్చన్స్ ఇస్తాడు, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ 2-3 మీకు ఈజీగా అర్థం అవడానికి. మీరేం చేస్తారు, ఫస్ట్ క్వశ్చన్ మీకు అర్థమైందంటే పాస్ చేయండి. సెకండ్ క్వశ్చన్ దగ్గర మీరు ఆ సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో రాకపోతే ఆ వీడియో ప్లే చేసుకొని మీరు అక్కడ ఎక్కడ మిస్టేక్ ఉందో అబ్జర్వ్ చేయండి. బట్ మీరైతే కాన్సెప్ట్ చెప్పిన తర్వాత అదే కాన్సెప్ట్ మీద ప్రాబ్లం వేస్తుందంటే మీరు వీడియో పాస్ చేసిన తర్వాత ట్రై చేయండి మీకు ఆ ప్రాబ్లం వస్తుందో రాదని. అలాగే మీకు ఒక కాన్సెప్ట్లో ఒక టాపిక్ ఏదైనా అయిపోయింది కదా, ఓకేనా. సారీ, ఈ పర్సంటేజ్ అనే టాపిక్లో మీకు ఏదైనా కాన్సెప్ట్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ సక్సెసివ్ ఇంక్రీజ్ సక్సెసివ్ డిక్రీజ్ అయిపోయింది.
ఆ వీడియో మొత్తం మీద ఒక 2 టాపిక్స్ అనుకోండి. ఆ 2 టాపిక్స్ అయిపోయిన తర్వాత మీకు ఆ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, సారీ ఆ 2 టాపిక్స్, ఆ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఆ 2 కాన్సెప్ట్స్ మీద ఒక 10 to 15 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా బుక్లో మీకు ఇన్స్టిట్యూట్ ఇస్తే ఇన్స్టిట్యూట్ బుక్లో, లేదా మీరు టెలిగ్రామ్ చూసుకుంటే టెలిగ్రామ్లో మనకి మీకు బుక్ లిస్ట్ అని చెప్పాను చూడు, బుక్ లిస్ట్లో పినాకిల్ అయినా, ఓకేనా, పినాకిల్ ఆర్ కెరన్స్ ఏదైనా పివైక్యూస్ బుక్స్ తీసుకోండి. ఈ బుక్లో మీరు ప్రిపేర్ అవ్వండి ఆ కాన్సెప్ట్ సంబంధించి ఒక 10 to 15 క్వశ్చన్స్. లేదనుకుంటే, ఓకేనా, ఈ కాన్సెప్ట్ లాగా కాకుండా మొత్తం టాపిక్ అయిపోయినాక ప్రిపేర్ అవుదాం అనుకున్నా పర్లేదు. అప్పుడు ఎలా చేయాలో చూడండి. రెండు పెద్ద డిఫరెన్స్ ఏముండదు. మీరు కాన్సెప్ట్ అదే టాపిక్ మొత్తం ఒక 3-4 డేస్ పట్టింది అనుకోండి, ఒక 5-6 వీడియోస్ ఉన్నాయి ఒక టాపిక్ మీద, మీరు డైలీ ఒక 2 వీడియోస్ లెక్క 3 డేస్ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసినప్పుడు మీరు ప్రాపర్గా నోట్స్ రాసుకోండి, ఓకేనా. ఆ యూట్యూబ్లో అయితే ఆ వీడియోస్ చూస్తాను, లేదా చాలామంది ఆన్లైన్ కోర్స్ తీసుకుంటున్నారు, ఆన్లైన్ కోర్సులో అయినా అండ్ ఆఫ్లైన్ కోర్సులో అయితే వాళ్ళు ఆల్రెడీ నోట్స్ చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే మీరు మ్యాథ్స్లో కాన్సెప్ట్స్ అనేది ఉన్న అంటే లైక్ అడ్వాన్స్ మ్యాథ్స్కి అయితే కాన్సెప్ట్స్ ఉంటాయి. యాప్ట్యూడ్లో కాన్సెప్ట్స్ నథింగ్ బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మీకు వాడు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు వాల్యూస్ తీసుకొని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్స్ తీసుకొని వై తీసుకొని చెప్తే చాలా సాటిస్ఫై అవుతారు, ఒక కాన్సెప్ట్ చెప్పారని. అదంత అవసరం లేదు. ఆ ఎక్స్ వై ప్లేస్లో ఒకటి వాల్యూస్ పెట్టుకొని చేస్తాడు. అదే కాన్సెప్ట్. దీనికి మీకు సపరేట్గా కాన్సెప్ట్ అంటూ ఏముండదు, ఓకేనా. ఒక కాన్సెప్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చెప్తాడు, అందులో ఒక 10% నెక్స్ట్ 20% ఇంక్రీజ్ అయితే ఎలా వస్తుంది అని చెప్పేసి ఆ ప్రాబ్లం చెప్తాడు. ఆ ప్రాబ్లమే కాన్సెప్ట్ దానికి, ఓకేనా. డైరెక్ట్గా ప్రాబ్లం చెప్తున్నారని చెప్పేసి కొంతమంది డౌట్స్ అడుగుతారు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సక్సెస్ ఇంక్రీజ్ అంటే ఒక పెరుగుతా పోతుంది అంటే ఎట్లా అర్థం అంటే ఏం తీసుకొని చెప్పాలి పెరుగుతా పోతుంది అని? XY తీసుకోవాలా? వాడు ఏం చేస్తాడు? XY తీసుకుంటాడు, x+y+xy/100 అంటాడు 2 ఇయర్స్కి. దాన్ని మనం ఈ వాల్యూస్ పెట్టి చేస్తాడు అంతే, ఓకేనా. లేదా కొంతమంది టేబులర్ మెథడ్ యూజ్ చేస్తారు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కంటే అది కొంతమందికి అది ఈజీ ఉంటుంది, ఎందుకంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ అలా ఇచ్చినప్పుడు, ఓకేనా. ఆ కాన్సెప్ట్స్ ఆర్ నథింగ్ బట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీకు ఆ 3-4 డేస్లో ఆ టాపిక్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర నోట్స్ ఉంది. ఆ నోట్స్ని రివైజ్ చేయండి. మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటే ఒకసారి సరిపోతుంది, లేదనుకుంటే 2 టైమ్స్ రివైజ్ చేయండి. ఆ నోట్స్లో మీకు కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక 2-3 ప్రాబ్లమ్స్ అయినా 4-5 ప్రాబ్లమ్స్ అయినా, దాన్ని బట్టి వాళ్ళు ఎన్ని చెప్పారు దాన్ని బట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి రివైజ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే నోట్స్లో రివైజ్ చేస్తున్నారో నార్మల్ మన మైండ్ ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ మీద కంటే ఆన్సర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో మీరు నోట్స్లో రివైజ్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే మాకు ఆన్సర్లు వస్తానే, నాకు బాగా వచ్చింది అనిపిస్తుంది. బట్ అప్పుడు అయిపోయిన తర్వాత మీరు ఆ టాపిక్ మొత్తం అయిపోయింది, పర్సంటేజ్ మొత్తం అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు కిరణ్ పినాకిల్ బుక్ ఉంది. ఆ బుక్లో ఆ టాపిక్ మీద 60-80 మీరు 100+ ఎన్ని క్వశ్చన్ అని చేయండి, మినిమం 60 క్వశ్చన్స్ ఉంటాయి అయినా, ఓకేనా. సో మినిమం 60-100 ఎన్ని చేయండి. కొంతమంది ఏం చెప్తారు 80-100 100+. సో మీరు ఫస్ట్ టైం అయితే కొంచెం ఒక 60-80 అయినా పర్లేదు, ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఆ బుక్లో ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే వరుసగా చేయొద్దు. టాపిక్ వచ్చేసి ఒక 5-6 లేదా 10, ఓకేనా. ఆ టాపిక్లో ఒక 10 క్వశ్చన్స్, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అని టాపిక్ ఉంది. ఇది టాపిక్ కాదు, కాన్సెప్ట్, సారీ. ఈ టాపిక్లో మనకి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సక్సెస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, సేవింగ్స్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అని, లేకపోతే పాపులేషన్ అని, ఎలక్షన్స్ అని, ఓకేనా. ఇలా ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఈ కాన్సెప్ట్స్కి వచ్చి ఒక్కొక్క కాన్సెప్ట్కి వచ్చి 5-6, లేదా ఇంకా మీరు ఈజీగా ఉన్నారు అంటే మీరు తక్కువ టైంలో సాల్వ్ చేస్తే ఒక 10 క్వశ్చన్స్ అని చేయండి. లేదా మీకు ఒక పర్టికులర్ కాన్సెప్ట్ హార్డ్ అనిపించినప్పుడు దాని మీద ఎక్కువ ఎక్కువ చేయండి, ఒక 10 క్వశ్చన్స్ అలాగా. అలా సాల్వ్ చేసిన తర్వాత మనకి టెక్స్ట్ బుక్ ఉంది కదా, టెక్స్ట్ బుక్ యాప్లో మనకి టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ టాపిక్ ఉంది, ఇందులో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటే
ఈజీ, మోడరేట్ అండ్ డిఫికల్ట్ అనేసి క్వశ్చన్స్ ఉంటాయి, అవి సాల్వ్ చేయండి. ఓకేనా? మీరు ఇక్కడ వరకు చేశారంటే మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు ఆ పర్టికులర్ టాపిక్ మీద. అప్పుడు మీరు మార్క్ ఇచ్చారంటే మీరు ఫర్ అరౌండ్ 80 to 85 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలరు. అదే మీరు ఏం ప్రిపేర్ అవ్వాలంటే లైక్ నోట్స్ చూసుకొని రివైజ్ చేసిస్తే మీరు 30 to 40% మీరు కవర్ చేస్తారు క్వశ్చన్స్. దాన్ని రివైజ్ చేసి దాని మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు ఇక్కడ నేను చెప్పాను కదా, నోట్స్లో చూసినప్పుడు మన ఫోకస్ ఆన్సర్ మీద ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ నువ్వు సాల్వ్ చేసావంటే ఫోకస్ క్వశ్చన్ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు ఈజీ క్వశ్చన్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తావు. దాన్ని నెక్స్ట్ నువ్వు మార్క్ ఇచ్చావంటే నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే అర్థం చేసుకున్నావో దాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తున్నావు అని చెప్పేసి ఆ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ప్యానిక్ అవ్వకుండా చేస్తున్నావు, ఎంత టైంలో చేస్తున్నావు, ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయని చెప్పేసి అన్నీ అర్థం అవుతాయి. ఓకేనా? ఇది స్ట్రాటజీ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ కాన్సెప్ట్ కైనా ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మీరు కొంతమంది కొంచెం కాన్సెప్ట్ మొత్తం అదే టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత హార్డ్ అనుకుంటే మీరు కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవ్వండి 10 to 15 క్వశ్చన్స్ ఆ కాన్సెప్ట్ మీద. కొంతమంది నేను ఫీల్ అవుతారంటే అంతా అయిపోయిన తర్వాత నేను గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉందనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ అయితే మీకు కాన్సెప్ట్ మొత్తం మీద ప్రిపేర్ అయినప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ గుర్తుంటుంది ఈజీగా. లేదు మనకి పర్సంటేజ్ అంటే అన్నీ నెక్స్ట్ కాన్సెప్ట్ మారినా ప్రీవియస్ కాన్సెప్ట్ టచ్ అవుతూనే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అదే టాపిక్ కాబట్టి అంత చేంజ్ ఉండదు అనుకుంటే మీరు మొత్తం టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా సాల్వ్ చేయండి. ఓకేనా? మీరు ఇలా చేసినా కూడా ఈ మధ్యలో స్టెప్ యాడ్ అవుతుంది అంతే. ఈ మిగతా స్టెప్స్ అన్ని నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వాలి. ఓకేనా? నార్మల్గా నేను అర్థం చేసుకోవాలనుకుంటే ఈ స్టెప్ ఒకటి స్కిప్ చేయండి అంతే. తర్వాత మీరు ఇలా ప్రిపేర్ అవుతున్నారు. ఈ పాయింట్ నేను మళ్ళీ చెప్తాను, హార్డ్ ప్రాబ్లమ్స్ ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలని చెప్పింది. ఓకేనా? ఇది మార్కింగ్ అనేది బుక్లో ఎట్లా అంటే మీరు రివైజ్ చేస్తున్నారు కదా, రివైజ్ ఇక్కడ 60 to 80 క్వశ్చన్ 100 క్వశ్చన్స్ అన్నారు కదా, అప్పుడు కొంచెం హార్డ్గా ఇస్తే పెన్సిల్తో మార్క్ చేసుకోండి. ఓకేనా? మార్కింగ్ అయితే ఓకే. నేను తర్వాత నోట్స్లో ఎలా హార్డ్ క్వశ్చన్లో ఎంటర్ చేసుకోవాలని చెప్పేసి అది మళ్ళీ చెప్తాను. ఒక కాన్సెప్ట్లో మీకు హార్డ్ అనిపించినప్పుడు మార్క్ చేసుకోవడం, లైక్ ఫస్ట్ టైం అయినా పర్లేదు, కొంచెం హార్డ్గా ఉందనుకున్న దాన్ని మార్క్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది మనకి యాప్ట్యూడ్కి వచ్చేసరికి ఇలా ఈ ఫార్మాట్ ఫాలో అవ్వండి. కానీ మనకి యాప్ట్యూడ్కి అడ్వాన్స్ మ్యాథ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం అడ్వాన్స్ మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మనకి అడ్వాన్స్ మ్యాథ్స్లో ఫార్ములాస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రా ఉంది. సో దీని మీద ఫార్ములాస్ అన్ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఒక పేపర్ బుక్లో ఒక పేపర్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒక 2 పేపర్స్ మీద రాసుకోండి. ఆ ఫార్ములాస్ అన్ని మీరు రెగ్యులర్గా రివైజ్ చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఫార్ములాస్ అన్ని చదివారనుకోండి, మనకి ఆల్జీబ్రా మీద ఇప్పుడు 2 టర్మ్స్ a+b ఉంది, ఇందులో స్క్వేర్స్ మీద ఫార్ములాస్ ఉంటాయి, వీటి మీద ప్రాబ్లమ్స్ ఇవ్వండి. తర్వాత a+b+c ఉంటాయి, ఇందులో స్క్వేర్స్ ఉంటాయి, దీని మీద ప్రాబ్లమ్స్ ఇవ్వండి. తర్వాత a+b హోల్ క్యూబ్స్ ఉంటాయి, దీని మీద ప్రాబ్లమ్స్ ఇవ్వండి. తర్వాత a+b+c ఉంటుంది, దీంట్లో క్యూబ్లు ఉంటాయి, దీని మీద ప్రాబ్లమ్స్ ఇవ్వండి. తర్వాత మనకి ఈ ఉంటాయి x+1/x లేదా x2+1/x². సో ఇవన్నీ ఒకసారి ఫార్ములాస్ ప్రిపేర్ అయ్యి వీటి మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఓకేనా? లేదా మనకి ఎక్స్ప్రెషన్ మీద ఉంటాయి, x+2y = 7, దెన్ 3x 3y + 3 7 3y = సంథింగ్. సో ఇలా ఎక్స్ప్రెషన్ మీద కూడా ఒకసారి అంటే మీరు దీన్ని సెగ్రిగేట్ చేసుకోండి, అది మీకు ఎలా ఈజీ అనుకుంటే అలా సెగ్రిగేట్ చేసుకోండి. ఫస్ట్ నేనేం చేస్తాను, నేనైతే ఇలా సెగ్రిగేట్ చేశాను. మీరు ఏం చేసుకున్న స్క్వేర్స్ అని ఒకసారి ప్రిపేర్ అంటే లైక్ ఈ స్క్వేర్స్ అని ఒకసారి ప్రిపేర్ అయ్యి దాని మీద ఫార్ములాస్ సాల్వ్ చేయటం, క్యూబ్స్ అని ఒకసారి ప్రిపేర్ అయ్యి దాని మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం. ఓకేనా? ఇవన్నీ ఒకసారి అయ్యి దాని మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం. ఇది అప్ టు యూ, అంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటే అలా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? బట్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఆ ఫార్ములాస్ రాసుకోండి, ఆ ఫార్ములాస్ రెగ్యులర్గా రివైజ్ చేయండి. నువ్వు ఆల్జీబ్రాలో క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే నీకు ఫార్ములా ఖచ్చితంగా గుర్తుండాలి. నీకు ఎంత బాగా గుర్తుంటుందో అంత ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలవు. ఓకేనా? అండ్ వన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నువ్వు యాప్ట్యూడ్లో ఎన్ని క్వశ్చన్ ఇస్తావో దానికంటే మినిమం 2 times క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ట్యూడ్ 60 అని చెప్పావు,
ఇందులో 100+ క్వశ్చన్స్ అటెంప్ట్ ఇవ్వండి. ఎందుకంటే మీకు యాప్టిట్యూడ్లో కాన్సెప్ట్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఏంటంటే న్యూ కాన్సెప్ట్స్ క్రియేట్ చేయడానికి చాలా చాలా ఈజీ స్కోప్ ఉంటుంది అడ్వాన్స్ మ్యాథ్స్లో. ఓకేనా? సో మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు అన్ని కాన్సెప్ట్స్ టచ్ అవుతాయి. అప్పుడు వాటిని రేపు ఎగ్జామ్లో వచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు చాలా డిఫికల్టీ క్వశ్చన్స్ అడ్వాన్స్ మ్యాథ్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. న్యూ కాన్సెప్ట్స్ వస్తుంటాయి. సో ఆ న్యూ కాన్సెప్ట్స్ అడ్వాన్స్ మ్యాథ్స్ వచ్చినప్పుడైనా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎప్పుడైనా వాళ్ళని రివైజ్ చేసుకోవడానికి ఒక సపరేట్ నోట్స్ పెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఫార్ములాస్ మిస్ అవ్వటం కానీ మర్చిపోవడం కానీ చాలా ఈజీగా జరుగుతుంది. సో ఆ మిస్టేక్ జరగకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే ఫార్ములాస్ అన్ని నోట్ చేసి పెట్టుకోండి. ఆ నోట్ చేసి పెట్టుకున్న వాటిని రివైజ్ చేయండి రెగ్యులర్గా. ఓకేనా? ఇలా మీరు అడ్వాన్స్ మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇల్లు టాపిక్ అయిపోయింది. సో ఇవి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత సేమ్ ఇందాట్లాగానే మీరు కాన్సెప్ట్ ఫార్ములాస్ ప్రిపేర్ అయ్యారు, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు, మాక్ ఇవ్వండి దాని మీద. ఇది టాపిక్ మొత్తం అయిపోయినాక ఇవ్వండి. ఎందుకంటే మనకి బుక్లో మనకి కాన్సెప్ట్స్ వైజ్గా ఆల్జిబ్రా డివైడ్ చేయలేము. ఓకేనా? బెటర్ టు గివ్ టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత ఫార్ములాస్ అన్నీ మనకి, ఎందుకంటే మీకు a+b+c హోల్ క్యూబ్ మీద ఫార్ములా మీద మీరు దాంట్లో a+b² ఫార్ములా కూడా యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ టాపిక్ మీద మార్క్స్ ఇవ్వండి. ఓకేనా? మార్క్స్ ఎలా రివైజ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తాను నేను మళ్ళీ. తర్వాత ఏం చేస్తారు, మీరు ఒక టాపిక్ అయితే పర్లేదు, అది అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ప్రిపేర్ అవుతాం, కొత్త టాపిక్. మీరు ప్రతి టాపిక్ నేను ఇందాక చెప్పినట్టు చెప్తే మీరు హోల్డ్ టాపిక్స్ మర్చిపోయే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సంటేజ్ ప్రిపేర్ అయ్యారు, ఒక 10 టాపిక్స్ తర్వాత టైం అండ్ వర్క్ చేస్తున్నారు, మీరు మధ్యలో ఇది టచ్ చేయలేదు పర్సంటేజెస్. అప్పుడు ఏమవుతుంది, మీరు పర్సంటేజెస్ మర్చిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అప్పుడు ఏమైతే చేస్తారో అప్పుడు ఎలా చేస్తారంటే మీరు కొత్త కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇది ఒక 3-4 డేస్ పడుతుంది అనుకోండి, దీంట్లో ఒక 20-30 మినిట్స్ లేదా ఓకేనా 20-30 మినిట్స్ ప్రీవియస్ టాపిక్స్కి టైం ఇవ్వండి. ఓకేనా? అలా మీరు ప్రీవియస్ టాపిక్స్ అంటే ఏం చేస్తారంటే ఓన్లీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ బుక్ రివైజ్ చేసినవన్నీ అవసరం లేదు. కరెన్స్ బుక్లో మీరు ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా, అవి వదిలేసి రిమైనింగ్ ప్రాక్టీస్ చేయండి. ఏది ప్రీవియస్ టాపిక్లో ఎప్పుడు న్యూ టాపిక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు. ఈ ప్రాసెస్లో మీరు పర్సంటేజెస్, రేషియోస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, మీరు ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇది సాల్వ్ చేసినారు, ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ 2 సాల్వ్ చేసినారు, ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ 3 సాల్వ్ చేసినారు. నెక్స్ట్ ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఇప్పుడు పర్సంటేజెస్ అవసరం లేదు, మీరు ఫస్ట్ టైం 100 క్వశ్చన్ చేసి ఉంటారు. దీన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక 30 క్వశ్చన్స్ అనుకోండి, దీన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక 20 క్వశ్చన్స్ అనుకోండి, మళ్ళీ దీన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు మళ్ళీ ఒక 20 క్వశ్చన్స్ అనుకోండి. సో అరౌండ్గా మళ్ళీ మీరు దీని మీద మార్క్స్ ఇస్తున్నప్పుడు ఒక 50-60 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి. సో మీరు 200 క్వశ్చన్స్ అంటే కాన్సెప్ట్కి వచ్చేసి 20+ క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఉంటారు, అది 4 టైమ్స్ రివైజ్ చేసి ఉంటారు. సో ఇది మర్చిపోవడం ఇప్పుడు అంత ఈజీగా మీరు మర్చిపోలేరు అన్నిసార్లు రివైజ్ చేసినప్పుడు. ఓకేనా? సో ఈ మెథడ్ ఫాలో అవ్వండి. మీరు ఎప్పుడన్నా మళ్ళీ ఒక 10 కాన్సెప్ట్స్ అయిపోయినప్పుడు మీకు పర్సంటేజ్ అనేది ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి వన్ డే వీకెండ్ ఎప్పుడో చూసుకొని ఆ కాన్సెప్ట్స్ చూసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. మీరు ఇలా రివైజ్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఏదైనా ప్రాబ్లంకి ఆన్సర్ రాలేదంటే దాన్ని మీరు సపరేట్ నోట్స్లో రాసుకోండి. ఓకేనా? అది డిఫికల్ట్ ప్రాబ్లంగా ట్రీట్ చేసి ఆ ప్రాబ్లమ్ని మీరు సపరేట్ నోట్స్లో రాసుకోండి. లేదు ఏదైనా కాన్సెప్టే మీరు స్లోగా చేస్తున్నారు, ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదనుకోండి, ఆ నోట్స్లోకి వెళ్ళి ఆ కాన్సెప్ట్ చూడండి. ఓకేనా? ఆ కాన్సెప్ట్ చూసి ఆ కాన్సెప్ట్ మీద మళ్ళీ ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అర్థమైంది కదా? నెక్స్ట్ మీకు ఇలా సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత సింపుల్ సిలబస్ అయిపోయిన తర్వాత సెక్షనల్ మార్క్స్ ఇవ్వండి. సెక్షనల్ మార్క్స్ ఇచ్చినప్పుడు మీకు ఇప్పుడు మాక్ని ఎలా రివ్యూ చేసుకోవాలో చెప్తాను. మీరు మాక్ ఇచ్చారు, మాక్లో పర్టికులర్ కాన్సెప్ట్లో మీరు తక్కువ స్కోర్ చేయగలుగుతున్నారు,
ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్లో మీరు 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తే మీరు కొన్నిసార్లు పెట్టగలుగుతున్నారు, కొన్నిసార్లు టైం ఎక్కువ తీసుకొని పెడుతున్నారు, కొన్నిసార్లు పెట్టలేకపోతున్నారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇంట్రెస్ట్ టాపిక్కి వెళ్ళండి, ఆ నోట్స్ చూడండి, ఆ నోట్స్లో మెథడ్ ఎలా ఇచ్చారో చూడండి. ఈ 3 ఇయర్స్ ఈ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఒక 50 to 60 సాల్వ్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు మ్యాథ్స్ మీద భయం పోవాలన్నా, మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ చేయాలన్నా ఒకటే ఒక లాజిక్, ఎక్కువ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. నీకు 3 ఇయర్స్ వస్తే కొంచెం ఎట్లా ఉండేదంటే నాకు నేనేం ఫేస్ చేసిన అంటే లైక్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం ఇన్స్టాల్మెంట్ మీద క్వశ్చన్ ఉన్నప్పుడు నేను అంత కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేవాడిని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైం అండ్ వర్క్ లేదా మిగతా కాన్సెప్ట్లు అంటే చాలా ఈజీ నాకు, ఓకే ఈ లైట్లే అంటే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చాలా హైలో ఉండేది. నేను ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడో ప్రిపేర్ అయ్యాను, రివిజన్ కూడా చేసేవాడిని కాదు. సో సడన్గా నేను మాక్ టెస్ట్ రాసినప్పుడు ఇన్స్టాల్మెంట్ చూశాను అనుకో, మనం మిగతా కాన్సెప్ట్స్ మీద ఎంత అయితే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుందో అది ఈ కాన్సెప్ట్ మీద ఉండదు. సో అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండడానికి మీరు ఏదైతే మార్క్స్ అయితే ఓకే, అదే బై మిస్టేక్ అదే ఎగ్జామ్లో వస్తే సో నువ్వు మిస్ చేసావంటే ఇప్పుడు 3 మార్క్స్. సో అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఓకేనా? మీకు ఏదన్నా కాన్సెప్ట్ బాగా టఫ్ ఉంది రాలేదనుకుంటే దాని మీద ఎక్కువ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మాక్ ఇచ్చిన తర్వాత మీ వీక్నెస్ చూడండి, దాని మీద ప్రాక్టీస్ చేయండి, రివైజ్ చేయండి, సేమ్ అదే రిపీట్ చేయండి. మళ్ళీ నీకు జాబ్ రావాలంటే ఏంటి, నీ వీక్నెస్ నువ్వు తెలుసుకోవాలి, దాని మీద ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, ఆ ప్రాక్టీస్ మళ్ళీ రివైజ్ చేయాలి, ఈ ప్రాసెస్ని రిపీటెడ్గా చేయాలి. ఎవరైనా ఇదే చెప్తారు, లైక్ నువ్వు నీకు అంటే స్టోరీస్ తీసుకొచ్చి ఏం చెప్పారు నీకు ఇట్లా చదవాలి ఇట్లా చదవాలని. నీకు జాబ్ రావాలంటే ప్రాక్టీస్ 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 అండ్ రివైజ్ రివైజ్ అండ్ రివైజ్. ఓకేనా? సో ఇది మీరు ఒక 30 days ఫాలో అవ్వండి. 30 days ఫాలో అయ్యి మీ చేంజ్, మీలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, ఆ చేంజ్ని మీరే అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నన్ను అడిగే కొంతమంది అంటే ఆర్డర్ ఆఫ్ లెర్నింగ్ అంటే మీరు ఫస్ట్ పర్సంటేజెస్ అండ్ రేషియోస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏ కాన్సెప్ట్స్ అని చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ కొంతమంది ఏంటంటే అన్న నేను ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాను, టైర్ 1లో నాకు 140 వస్తాయి, కొంతమందికి 160 వస్తాయి. ఇప్పుడు టైర్ 1లో మెరిట్ లేదు కాబట్టి ప్రాబ్లం లేదు, నేను టైర్ 2లో ఈ 160 వచ్చేవాడిని నేను ఎలా బీట్ చేయగలను? నేను ప్రిపేర్ అవుతాను, వాడు ప్రిపేర్ అవుతాడు టైర్ 2కి. ఓకేనా? సో వాడికి ఎక్కువ నాలెడ్జ్ ఉన్నప్పుడు, వాడు ప్రిపేర్ అవుతున్నప్పుడు వాడు స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది, నా స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది, నేను వాడిని ఎలా బీట్ చేయాలని డౌట్ వస్తుంది. సో ఇక్కడ దీనికి దీనికి ఏం చెప్తామంటే, ఇప్పుడు 160 వచ్చినాడు 140 వచ్చినాడు ఒకటే కాదు. ఫస్ట్ టైర్ 1లో 160 వచ్చినాడు, వాడు మైండ్ కొంచెం రిలాక్సేషన్లో ఉండేది, ఎందుకంటే లైక్ నేను చాలా మందిని ఆల్రెడీ బీట్ చేసినాను, వీళ్ళందరూ నాకంటే అండర్ నాలెడ్జ్డ్, వాడు నిజంగా అదే ఫీల్ అవుతాడు, నాకంటే వాళ్ళందరికీ అండర్ నాలెడ్జ్ ఉందని ఫీల్ అవుతాడు, వాడి ఎఫర్ట్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తి ఏం ఫీల్ అవ్వాలి, అరే నాకు 140 వచ్చింది, జస్ట్ క్వాలిఫై అయ్యా, ఈ ఎఫర్ట్స్ పెడితే నేను జాబ్ కొట్టలేదు. సో ఈడు ఇంతకుముందు 6 hours చదివేవాడు, ఇప్పుడు 5 hours చదువుతున్నాడు అనుకోండి. సో నువ్వు ఇంతకుముందు 6 hours చదువుతున్నావు, నువ్వు ఇప్పుడు 8 hours చదువు. ఇది ఇంతకుముందు 100% సాల్వ్ చేసేవాడు 100 ప్రాబ్లమ్స్, ఇప్పుడు కాన్సెప్ట్కి 60 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. నువ్వు ఇంతకుముందు 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఇప్పుడు 150 సాల్వ్ చేయి అంతే. ఇప్పుడు నువ్వు వాడిని ఈజీగా బీట్ చేయొచ్చు ఈ 3 monthsలో. జస్ట్ ఇంక్రీజ్ యువర్ హార్డ్ వర్క్ అంతే. మన టైర్ 1కి టైర్ 2కి 3 months ఉంటుంది, ఆ 3 months నువ్వు కానీ హార్డ్ వర్క్ చేస్తే నీ జాబ్ నీ చేతిలో ఉంటుంది. ఓకేనా? మార్క్స్, హౌ టు గివ్ మార్క్స్. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెళ్ళి ఫుల్ మార్క్స్ ఇస్తారు. నాకు అర్థం కాదు, మీరేం చదవలేదు, ఫుల్ మార్క్స్ గంట, ఇప్పుడు 60 minutes అనుకోండి ఒక ఫుల్ మార్క్. నీకు ఎగ్జామ్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే తెలియదు, టైమ్ అండ్ వర్క్ అంటే తెలియదు, జామెంట్రీ తెలియదు, ట్రిగ్నామెంట్రీ తెలియదు, నువ్వు ఇవన్నీ ఎలా సాల్వ్ చేస్తావు నీకు తెలియకుండా? సో అంటే నువ్వు లిటరల్లీ 60 minutes నీ షెడ్యూల్లో 60 minutes వేస్ట్ చేస్తున్నావు. ఓకేనా? సో నువ్వు ఫుల్ మార్క్స్ ఎప్పుడు ఇవ్వాలంటే
నీకు 80% ఆర్ 70%, 70 to 80% సిలబస్ అయిపోయిన తర్వాత నువ్వు ఫుల్ మార్క్స్ ఇచ్చుకో. అప్పటి వరకు ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటారు? నాకైతే అర్థం కావట్లేదు. చాలామంది ఇదే డౌట్ ఇదే చెప్తున్నారు, అన్న నేను డైరెక్ట్గా మార్క్స్ ఇస్తున్నాను, నాకు 90 వస్తున్నాయి, 100 వస్తున్నాయి, 70 వస్తున్నాయి. అరే 90, 70 కాకపోతే ఎంత వస్తాయి? 250 వస్తాయి. నువ్వు అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండా మార్క్ ఇస్తే. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. నిజంగా మీకు చాలా టైం వేస్ట్ దీనివల్ల. నువ్వు ఫస్ట్ టాపిక్ వైజ్ మార్క్స్ ఇవ్వు, తర్వాత సెక్షనల్ మార్క్స్ ఇవ్వు, దాని తర్వాత ఫుల్ మార్క్స్ ఇవ్వు. ఇప్పుడు తొందరగా ఉంది. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్ జూన్లో అన్నారు, ఇప్పుడు ఏప్రిల్, మే 2 months ఉంది. నువ్వు 2 months టాపిక్ వైజ్ సెక్షనల్ మార్క్స్ ఇస్తే నీకు వచ్చే నష్టం ఏంది? సో ఈ మిస్టేక్ అయితే చేయొద్దు. మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ మార్క్స్ ఇచ్చినా మీరు ఈజీగా పికప్ అవుతారు. ఓకేనా? తర్వాత హార్డ్ ప్రాబ్లమ్స్ ఎలా నోట్ చేసుకోవాలి. సో మీరు ఫస్ట్ టైము, సెకండ్ టైము రివైజ్ చేసేటప్పుడు మీరు హార్డ్ ప్రాబ్లమ్స్ అంటే అప్పుడు నోట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు హార్డ్గా అనిపించింది నోట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు థర్డ్, ఫోర్త్ టైం చదివేటప్పుడు అంటే మీరు నోట్ చేసిన చాలా ఈజీ అనిపిస్తాయి. ఓకేనా? మీరు ఎప్పుడైనా థర్డ్ టైం రివిజన్ చేసినాకైనా, ఫోర్త్ టైం చేస్తున్నప్పుడైనా అప్పుడు మీకు సొల్యూషన్ రాని ప్రాబ్లమ్స్ సపరేట్ నోట్స్లో రాసుకోండి. ఓకేనా? సో లైక్ ఇప్పుడు మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకు ఒక ఫార్ములా S1/S2 √T2/T1. ఇలా ఫార్ములాస్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయకపోతే నీకు ఈ ప్రాబ్లం నువ్వు 5 minutes తీసుకుని సాల్వ్ చేయలేవు. అప్పుడు ఇలాంటి దాన్ని నువ్వు నోట్స్లో నోట్ చేసుకోవాలి. నీకు ఎందుకంటే ఈ ఫార్ములా నీకు చదవకపోతే ఫార్ములాస్ అసలు గుర్తుండవు. నువ్వు రివైజ్ చేయకపోతే ఫార్ములాస్ గుర్తుండవు. అదే అడ్వాన్స్ మ్యాథ్స్లో చెప్పాను, ఫార్ములాస్ ఉన్నాయంటే నువ్వు రివైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్లో ఉంటాయి ఫార్ములాస్ ఉంటాయి. మనకి సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఎన్ ఆడ్ నెంబర్స్, వీటన్నిటి ఫార్ములాస్ ఉంటాయి. అవన్నీ చదవాలి, అవన్నీ నోట్స్లో రాసుకోండి, వాళ్ళని రివైజ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్యాల్కులేషన్ ట్రిక్స్. ఇది చాలా జెన్యున్గా చెప్తున్నాను. క్యాల్కులేషన్ ట్రిక్స్ అంటే ప్రతిదీ ట్రిక్ కాదు. లైక్ 19 into 17 దీనికి ఎవరో ఒకరు ఏదో ట్రిక్ చెప్తారు, అది ట్రిక్. ఆ ట్రిక్స్ అన్ని నీకు గుర్తుండవు ఎగ్జామ్లో. నువ్వు మెయిన్గా ట్రిక్స్ అంటే క్యాల్కులేషన్ మీద నేను చెప్పేది డిజిటల్ సమ్, యూనిట్ డిజిట్, తర్వాత ఇవి 9 or 11 డివైజర్స్ ఆర్ మల్టిపుల్స్. ఓకేనా? అండ్ ఇంకా మ్యాక్సిమం ఈ సాల్వ్ చేయండి. అంటే ఇవైతే బాగా నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ స్క్వేర్స్ కూడా ఇంపార్టెంట్, క్యూబ్స్ ఇంపార్టెంట్, అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్. ఇంతవరకు చాలు. ఇంతవరకు మీరు 100% పర్ఫెక్ట్గా ఉండండి, మీరు క్యాల్కులేషన్ చేయగలుగుతారు. ఓకేనా? మీరు 19 into 9, 75 into 75. ఓకేనా? ఇవి ఓకే. అంటే ఈ ట్రిక్ ఓకే. లైక్ 5 digits, 0 digit. మీరు మరీ ఇంకా ఉందని వాళ్ళు చెప్తున్నారని 395 into 395. నీకెందుకు ఇలా ప్రాబ్లం ఇచ్చారు? నువ్వు దీన్ని డిజిటల్ సమ్ యూజ్ చేయి, ఆన్సర్ వస్తుంది. యూనిట్ డిజిట్ యూజ్ చేయి, ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఈ డివైజర్స్ ఆర్ మల్టిపుల్ మెథడ్స్ యూజ్ చేయి. కింద ఆప్షన్లో 5 multiple ఉండేటట్టు చూసుకోండి. యూనిట్ డిజిట్ 5 ఉండాలి, ఆన్సర్ వస్తుంది. దీనికి ఎందుకు మీరు మళ్ళీ సపరేట్గా మల్టిప్లికేషన్స్కి అన్ని రూల్స్? నేనైతే నేను టు బి జెన్యున్గా చెప్తా అంటే నేను ఈ 2 కూడా ప్రిపేర్ అవ్వాలి. నాకు ఈ 5 తెలుసు. నాకు ఈ 8తో నేను జాబ్ కొట్టాను. ప్రతిదీ ప్రతి చిన్నవన్నీ మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు జాబ్ కొట్టాలంటే. ఓకేనా? నేను టైర్ 1లో నేను అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన, మ్యాథ్స్ అన్ని. సో అంటే చిన్న సిల్లీ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు, అన్నీ మనం కూర్చొని మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎలా చెప్తానంటే, ఒక స్టూడెంట్ లైక్ నాకు కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టా. అందులో ఏంటంటే పర్సంటేజ్ స్టార్ట్ చేసే ముందు క్యాల్కులేషన్ ట్రిక్స్ అని చెప్పి వాడు ఏదో చేశాడు, ఏదో నెంబర్ని డివైడ్ చేసి నాకు ఆన్సర్ వేసాడు. నాకు వాడికి ఆన్సర్ ఎట్లా వేసాడని చెప్పేసి నేను 1.5 minute ఆలోచిస్తే కానీ నాకు అర్థం కాలేదు. వాడు డైరెక్ట్ ఇప్పుడు ఉంది సంథింగ్, ఏదో ఒక ప్రాబ్లం ఉంది, డైరెక్ట్ స్టెప్ వేశాడు. మధ్యలో ఈ ప్రాసెస్ నేను ఇక్కడ ఆలోచిస్తే నాకు అర్థం కాదు. సో నేను ఎక్కడి నుంచి ఈ ప్రాసెస్ ఎలా వచ్చిందని ఆలోచిస్తే నాకు ఆన్సర్ వచ్చింది.
మీకేం చెప్తాడంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా తీసేయండి అని చెప్తాడు. క్యాలిక్యులేషన్ ట్రిక్స్ అంతే ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఎలా ప్రిపేర్ అవుతాను, 19 into 17 ఉంది కదా, నేను ఫస్ట్ ఏం చెప్తా, 20 into 17 తీసుకుంటా. 2 into 17 340. ఇందులోంచి నేను ఒక 17 మైనస్ చేసుకుంటా, 323. నేను ఇలానే సాల్వ్ చేస్తాను. ఇప్పుడు ఈజీ కదా, 20కి దగ్గర 2 into 7 34. ఓకేనా. సో మీరు ఇలాంటి ట్రిక్స్ అన్ని మైండ్లో పెట్టుకొని ట్రై చేయొద్దు. మెయిన్గా ఈ 5 మీద ఫోకస్ చేయండి చాలు. ఓకేనా. సో నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే, నేను చాలా మందితో మాట్లాడాను. ఫైనల్గా నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే, నేను చాలా మంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను, కాల్స్ చేశాను, మెసేజ్లు చేశాను. సో వాళ్ళందరూ నాకు చెప్పాడు అంటే, చాలామంది వాళ్ళకి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది. లైక్ ఏదైనా స్టార్ట్ చేద్దామంటే చాలామంది భయపడుతున్నారు. సో మీరు మ్యాథ్స్ చాలా చాలా ఈజీ. ఫస్ట్ సీజీఎల్లో మీరు ఏదైనా కంప్లీట్గా ఫుల్ స్కోర్ చేయాలనుకుంటే మ్యాథ్స్లోనే వీలవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్లోనే నువ్వు ఫుల్ స్కోర్ చేయగలవు. ఇప్పుడు జిఎస్లో ఫుల్ స్కోర్ చేయటం చాలా కష్టం, అసలు ఎవరు చేయలేరు. మేబీ ఎక్సెప్షనల్ కేసు 1-2 ఉండొచ్చు. ఇంగ్లీష్ కూడా అంతే. సో ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ అయినా ఉంటాయి, మనం అర్థం చేసుకునేటప్పుడైనా, లేదా కాంపరెన్షన్, క్లాస్ టెస్ట్ ఏదో ఒక మిస్టేక్స్ ఉంటాయి. రీజనింగ్ కూడా అంతే. రీజనింగ్ మనకి ఆ పిక్స్ ఉంటాయి కదా, లేదా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అడుగుతారు. మనకి ఇచ్చే ఇమేజెస్ మరీ డిఫికల్ట్ ఇమేజ్ ఇచ్చి దాంట్లోంచి ఎంబెడెడ్ ఫిగర్ కనుక్కోమంటే కొంచెం డిఫికల్ట్ ఉండి టైం వేస్ట్ అవుతాయి. సో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ మ్యాథ్స్ నువ్వు ప్రాపర్గా ప్రిపేర్ అయితే, నేను చెప్పిన స్ట్రాటజీ చూసుకుని ప్రాపర్గా మీరు ప్రిపేర్ అయితే నువ్వు ఫుల్ స్కోర్ చేయొచ్చు, ఈజీగా ఫుల్ స్కోర్ చేయొచ్చు మ్యాథ్స్లో. ఓకేనా. అండ్ మీరు భయపడుతూ చదువుతుంటే మీకు ఎప్పటికే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, మనం చిన్నప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళడానికి బాయికి వెళ్తాం. సో ఇద్దరు అబ్బాయిలు కాంపిటీషన్ ఉన్నప్పుడు వీడు స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఇద్దరు ఎవడైతే భయం వదిలేసి ఆ బాయిలో దూకి నేర్చుకోవడానికి ట్రై చేస్తాడో వాడికి స్విమ్మింగ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ వాడికి వస్తుంది, చాలా ఈజీగా నేర్చుకుంటాడు. భయపడతా దూకి అనుకో, వీడికి 5 days పడితే వీడికి 10 days పడుతుంది. సో ఫస్ట్ భయాన్ని వదిలేయండి. నేను మ్యాథ్స్లో స్కోర్ చేయగలను, నాకు మ్యాథ్స్లో ఫుల్ వస్తాయి, ఆ మైండ్ సెట్లో ఉండండి. అప్పుడు మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు క్వశ్చన్, మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉంటారు. సో వాళ్ళకి టఫే. బట్ టఫ్ టఫ్ అనేది మైండ్లోంచి తీసేసి, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ స్టూడెంట్ 6 hours, లేదా నార్మల్ స్టూడెంట్ మ్యాథ్స్కి 2 hours పెట్టారు అనుకోండి, మీరు డైలీ 3 hours పెట్టండి. మీరు ఇతన్ని మ్యాచ్ చేయడానికి మీకు ఎక్కువ టైం పట్టదు, 2 months. ఓకేనా. మ్యాక్సిమం 2 monthsలో మీరు క్వశ్చన్ ఈజీగా అర్థమవుతుంది, మీరు సాల్వ్ చేయగలరు, మీరు ఇంకా అతనికంటే బాగా చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ అయితే భయాన్ని అయితే వదిలేయండి. భయాన్ని వదిలేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కానీ ఈజీగా క్రాక్ చేయొచ్చు మ్యాథ్స్ని. ఓకేనా. అండ్ కొంతమంది ఏంటంటే టైర్ 1కి టైర్ 2కి సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి, టైర్ 1కి ఒకలా ప్రిపేర్ అవ్వాలి, టైర్ 2కి ఇంకోలా ప్రిపేర్ అవ్వాలి. సో ఇవన్నీ మనకి ఇప్పుడు సీజీఎల్ ఉంది, టైర్ 1 ఉంది, టైర్ 2 ఉంది. చాలా మంది మైండ్ సెట్ ఏంటంటే టైర్ 1లో ఈజీ క్వశ్చన్లు అడుగుతాడు, టైర్ 2లో డిఫికల్ట్ క్వశ్చన్ అడుగుతాడు అనుకుంటారు. ఇదేం కాదు, టైర్ 2లో కూడా ఈజీ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రా ఉంది. ఆల్జీబ్రా టైర్ 1లో నీకు డిఫికల్ట్ క్వశ్చన్ అడగవచ్చు, అడగకూడదని రూల్ ఏం లేదు, నీకు సిలబస్ అది ఉంది కదా. టైర్ 2లో ఈజీ క్వశ్చన్ అడగవచ్చు, ఎందుకంటే ఇక్కడ వేరే కాన్సెప్ట్లో డిఫికల్ట్ క్వశ్చన్ అడుగుతాడు, ఇక్కడ వేరే కాన్సెప్ట్లో ఈజీ క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు ఇంకో కాన్సెప్ట్ నుంచి డిఫికల్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో దాన్ని బట్టి మీరు టైర్ 1 టైర్ 2 సపరేట్ ఏం లేదు, మీకు టైర్ 2లో ఓన్లీ ప్రాబబిలిటీ అండ్ స్టాట్ మాత్రం ఎక్కువ ఈ టాపిక్స్ యాడ్ అవుతాయి. అండ్ టైర్ 2 టైర్ 1 సేమ్ సిలబస్, మీరు ఇన్డెప్త్గానే చదవండి. ఓకేనా. టైర్ 2లో డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా చదవండి, డిఫికల్టీ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి ఆ సాల్వ్ చేసే మెథడ్స్. ఓకేనా. డిఫికల్ట్ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేసేలాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాబిలిటీ అండ్ స్టాట్ అంటారా, ఓకే, మీరు టైర్ 1 అయిపోయిన తర్వాత అయినా ప్రాబిలిటీ స్టాట్ చేసుకోవచ్చు, ఎందుకంటే 3 months టైం ఉంటుంది.
మీరు ఈ 3 మంత్స్‌లో 2 కాన్సెప్ట్స్ అంటే యూ క్యాన్ ఈజీలీ మేనేజ్. ఆల్రెడీ మిగతా కాన్సెప్ట్స్ అన్నీ ఈజీగా చేసి ఉంటారు. అవన్నీ మీకు చాలా ఈజీగా వస్తాయి. ఎందుకంటే మీరు టైర్ 1 ఈజీ క్వెషన్‌లే చేయాలి. టైర్ 2కి డిఫికల్ట్ క్వెషన్స్ చేద్దాం. అలాంటి మైండ్ సెట్ ఉంటే ఆ మైండ్ సెట్‌ని తీసేయండి. ఓకేనా? సో ఈ క్లాస్‌లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదా ఇన్‌స్టాలో నాకు పింగ్ చేసినా రిప్లై ఇస్తాను. టెలిగ్రామ్‌లో అడిగినా రిప్లై ఇస్తాను. ఓకేనా? వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీక్ క్లాసెస్. Please do like, share and subscribe to our next week classes.